నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో మేనిఫెస్టో ఎందుకు ఇవ్వాలి? గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మేనిఫెస్టో ఇస్తే ఓట్లు పడతాయా? గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మేనిఫెస్టో ఇస్తే ఎలాంటి అంశాలపై మేనిఫెస్టో తయారు చేయాల్సి ఉంటుంది? గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మేనిఫెస్టోతో ఎలక్షన్లోకి వెళితే ఓటర్లకి డబ్బు పంచకుండా, మద్యం పంచకుండా గెలవగలుగుతామా? మేనిఫెస్టో ఎలా తయారు చేసుకోవాలనే అంశాలపై చెప్పడం కోసం నేను ఈ రీల్ చేస్తున్నాను. ఈ రీల్ మీరు చివరి వరకు చూడండి. గత 10 సంవత్సరాలుగా 100 మంది ఎమ్మెల్యేలకి ఎలక్షన్స్ చేసిన అనుభవంతో నేను ఎంతో నేర్చుకున్నాను. ఆ అంశాలు మీకు ఉపయోగపడాలి, తద్వారా మీరు తక్కువ ఖర్చుతో ఎలక్షన్స్ చేయాలనే ఉద్దేశంతో, ఒక బాధ్యతగా తీసుకొని నేను మీ అందరికీ హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఒక 15 ఎపిసోడ్ సిరీస్ తో ముందుకు వచ్చాను. ఈ సిరీస్ ను మీరు పూర్తిగా చూస్తే మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇక మేనిఫెస్టో విషయానికి వస్తే 10 అంశాలపై మీరు మేనిఫెస్టోని తయారు చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ 10 అంశాలు ఏందన్నది నేను చెప్తాను. మొదటిది వచ్చేసి హెల్త్, రెండోది వచ్చేసి ఎడ్యుకేషన్, మూడోది వచ్చేసి ఎంప్లాయ్మెంట్, నాలుగోది వచ్చేసి అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్, 5వ అంశం వచ్చేసి తాగునీరు, 6వ అంశం వచ్చేసి కమ్యూనిటీ బిల్డింగ్స్ ఫర్ ద క్యాస్ట్ పీపుల్, 7వది వచ్చేసి క్యాష్లెస్ ఎకానమీ ఇన్ ద విలేజ్, 8వ విషయం వచ్చేసి హరితహారము, 9వ విషయం వచ్చేసి ఇంకుడు గుంతలు, 10వ విషయం వచ్చేసి ఎంఎస్ఎంఈ ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టుకోవడం గానీ అక్కడ లోకల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ను పెంచుకోవడం. ఈ 10 అంశాలపై గనక మీ విలేజ్ మేనిఫెస్టో తయారు చేసుకోగలిగితే డెఫినెట్ గా మీకు ఓట్లు పడేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఫాలో అయ్యి కామెంట్ లో మేనిఫెస్టో అని చెప్పి మీరు మెసేజ్ చేయండి. మీ గ్రామానికి మేనిఫెస్టో ఎలా తయారు చేసుకోవాలనేటువంటి ఒక డీటెయిల్డ్ డాక్యుమెంట్ ని మీకు నేను డిఎం చేస్తాను. దాన్ని గనక మీరు గనక చెక్ చేసుకొని గనక మీ ఊరికి మీరే మేనిఫెస్టో తయారు చేసుకోవచ్చు. ఒకవేళ మీకు మేనిఫెస్టో విషయంలో హెల్ప్ కావాలన్నా గానీ మేము పర్సనల్ గా ఫోన్ ద్వారా మీకు మీ యొక్క గ్రామ సమస్యలను అర్థం చేసుకొని మేమే మీకు మేనిఫెస్టో తయారు చేసి ఇస్తాం. జై హింద్.